భరద్వాజయ్య గారు ఎప్పటి నుంచో ప్రపంచం అంతా వెయిట్ చేస్తున్నటువంటి కల్కి సినిమా ఈరోజు రిలీజ్ అయింది. మనం చూసాం థియేటర్ల పరిస్థితులు ఎలా మనకి ఎలా అనిపించింది, మీకు ఎలా అనిపించింది? ఎస్పెషల్గా సినిమాలో చూస్తున్న ఆడియన్స్ ఎలా ఎంజాయ్ చేశారు? అంటే సినిమా చాలా సిన్సియర్గా తీశారు. అంటే ప్రతి షాట్లోనూ ఆ సిన్సియారిటీ కనిపించింది. అంటే డిజైనింగ్ దగ్గర నుంచి, అవును, స్క్రిప్ట్ వర్క్ దగ్గర నుంచి, అవును, డిజైనింగ్ దగ్గర నుంచి ఆ సిన్సియర్గా చేయాలి అని అనుకున్నారు. కొన్ని అంటే మైథలాజికల్ సబ్జెక్ట్ తీసుకోవటంలోనే వాళ్ళు యూనివర్సల్ అప్పీల్ చేయాలి అనే ఉద్దేశం కనిపించింది. ఈ సినిమా మైథలాజికల్ ఇన్ఫ్లుయెన్స్తో వెళ్ళింది. అలాగే ప్రపంచ ప్రేక్షకుల్ని టార్గెట్ చేసేటప్పుడు ఇండియన్ మైథాలజీని వాళ్ళు ఏ దృష్టితో చూశారు అనే ఉద్దేశంతో నడిపి ఈ శంబల అనేటువంటి రాజ్యం మీద మనకి గతంలో చాలా కథనాలు ఉన్నాయి. అంటే 1920లో ఆ శంబల రాజ్యం ఉందా లేదా అనేది వెరిఫై చేయడానికి రష్యన్ అధికారులు ఒక ఇంటెలిజెన్స్ ప్రయత్నం చేశారు అనేది ఒక న్యూస్ ఉంది. అలాగే 30లో చైనా నుంచి కూడా అలాంటి ప్రయత్నం జరిగింది అనేది. హిమాలయాల్లో ఆ రాజ్యం ఉందా లేదా, అసలు ఏమిటి అక్కడ అంటే ధర్మం 4 పాదాల నడిచేటువంటి ఒక రాజ్యం అని మాత్రమే ఉంది. బౌద్ధ వాంగ్మయంలో కూడా ఉంది. బౌద్ధ వాంగ్మయం నుంచే ఇది బయటికి వెళ్ళింది, ఈ శంబల గురించినటువంటి వివరాలు. ఈ నగరాన్ని అంటే ఈ సామ్రాజ్యాన్ని, అది హిమాలయాల్లో ఉన్నటువంటి మానవులు ప్రవేశించడానికి చాలా దుర్భేద్యమైనటువంటి ప్రాంతంలో ఉంది అనేది మనకి దొరుకుతున్నటువంటి వాంగ్మయంలో ఉన్న విషయం. అవును. ఈ ప్రకారం ఆ శంబలను తీసుకోవటము, అలాగే కాశీనగరాన్ని సింబాలిక్గా ఇండియన్ స్పిరిచువల్ ఐడియాలజీకి ఒక సింబాలిక్గా తీసుకున్నాడు తప్ప కాశీనగరానికి ఈ కథతో రిలేషన్ ఏం లేదు. ప్రధానంగా ఉన్నటువంటి రిలేషన్ ఏంటంటే గంగా. గంగ కాదండి, గంగ కంటే కూడా కాంప్లెక్స్కి శంబలకి మధ్య కాన్ఫ్లిక్ట్. ఇది దాని మీద కథ నడిపారు. ఆ కథ నడిపారు. ఇది ఫస్ట్ పార్ట్ మాత్రమే. సెకండ్ పార్ట్ చూడటానికి ఆడియన్స్ని ప్రిపేర్ చేయటం అనేది లక్ష్యం ఇక్కడ. ఆ లక్ష్యం 100% విజయం సాధించాడు. అంటే ఈ సినిమా పర్టికులర్గా సెకండ్ హాఫ్ విపరీతంగా జనాల్ని అట్రాక్ట్ చేయగలిగాడు, గ్రాప్ చేశాడు జనాల్ని. దీంతో పార్ట్ 2 కోసం వెయిటింగ్ మొదలవుతుంది. అవును. అలాగే ఇది ఎక్కడా కూడా ఇబ్బంది అనిపించలేదు. సినిమా క్యారెక్టర్గానే ట్రావెల్ చేశాడు తప్ప ఏదో హీరోయిక్ ఎలివేషన్స్ కోసమో మరో దానికోసమో ప్రయత్నం చేసినట్టుగా కూడా ఎక్కడ డైరెక్టర్ కనబడలేదు. అవును. ప్రతిదీ అంటే ప్రభాస్ హీరో కాబట్టి అన్నట్టుగా ఏమీ లేదు. సినిమా కథ ప్రకారమే నడిచింది. రెండోది, ఇందులో ఒక జనాలకి ఇంట్రెస్టింగ్గా కనిపించే పాయింట్ ఏంటంటే మహాభారత యుద్ధం నుంచి మొదలవుతుంది. అంటే కృష్ణ నిర్యాణము నుంచి మొదలవుతుంది. కృష్ణ నిర్యాణానంతరం భగవద్గీత అంటే భాగవతం రాయటం జరిగింది అనేది మనకి తెలుసు. ఆ విషయం ఎందుకు ఆయన భాగవతం రాశాడు అంటే కృష్ణ నిర్యాణం అయిన తర్వాత కృష్ణతత్వాన్ని ప్రజల్లోకి పంపజేయకపోతే ధర్మగ్లాని ఏర్పడుతుంది అనే ఉద్దేశంతో వేదవ్యాసుడు భాగవత రచనకి కూర్చున్నాడు అనేది మనకి పౌరాణిక ఇతిహాసాల్లో ఉంది. ఈయన అక్కడి నుంచి ఎత్తుకున్నాడు సినిమాని. ఎత్తుకుని అక్కడి నుంచి కలియుగ ప్రవేశము, ధర్మగ్లాని, అలాగే కలిపురుషుడి ప్రవేశము, కలిపురుషుడిని అడ్డుకోవటానికి మళ్ళీ అవతారం. కాబట్టి ఆ అవతారం ఇంకా అవతారం రివీల్ కాల దీనిలో. అంటే ఇది ఒక రకంగా పూర్వ కల్కి అవతారం. ఈ సినిమా కల్కి అవతారానికి ముందు దశ చూపించాడు, ప్రిపరేషన్. ఈ ధర్మగ్లాని ఎలా జరుగుతూ వచ్చింది అని చెబుతూ ధర్మం ఇంకా బతికుంది అని చెప్పడం కోసం శంబలను తీసుకున్నాడు. అవును. ఆ శంబలని కూడా వాళ్ళు నాశనం చేయడానికి అటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. విదేశీ చొరబాట్లు కూడా జరిగినాయి అనేది ఒక విగ్రహ రూపంలో చూపించాడు. ఆ విగ్రహాన్ని కూల్చివేస్తారనుకోండి. అయితే అన్ని రకాలుగా ప్రజల మెమరీలో శంబల గురించి ఉన్నటువంటి అన్ని విషయాలని సినిమాలో తడిమాడు.
అలాగే కాంప్లెక్స్ అనేది మనకి చాలా హాలీవుడ్ సినిమాల్లో కనిపించిన లోకమే అది. అంటే మనకి హాలీవుడ్ సినిమాల్లో ఈ తరహా ధోరణులు ఉన్నాయి. బైబిల్లో క్యారెక్టర్లు ఇప్పటి జీవితంలో తిరిగేస్తూ ఉంటాయి. ఇప్పటి అంటే కాంటెంపరీ సొసైటీ నడుస్తూనే ఉంటుంది, అందులోకి బైబిల్ క్యారెక్టర్లు వచ్చేస్తాయి. వచ్చి ఏమిటి ప్రపంచం అని చెప్పి ఒక చిన్న రివ్యూ చేస్తూ ఉంటాయి. ఈ తరహా ధోరణిని ఈయన అడాప్ట్ చేశాడు. అడాప్ట్ చేసి మహాభారతం ప్రకారం చిరంజీవి అని మనం అనుకునేటువంటి అశ్వత్థామ క్యారెక్టర్ తీసుకున్నాడు. ఆ క్యారెక్టర్ దృష్టికోణంలో నడిపాడు. అలాగే భారతంలో కీలకమైనటువంటి ఇంకొక క్యారెక్టర్ని తీసుకొని అది ప్రభాస్కి అన్వయించాడు. అన్వయించడం ద్వారా ఈ రెండు పాత్రలు కూడా మహాభారతం ప్రకారం కౌరవ శిబిరానికి నాయకత్వం వహించిన పాత్రలు. అయితే ఈ రెండు పాత్రలు ఇప్పుడు మళ్ళీ ధర్మాన్ని నిలబెట్టడానికి, అంటే ఆ రోజుల్లో మహాభారత కాలంలో కౌరవ సేన అయినప్పటికీ పాండవ సేన అయినప్పటికీ ఒక ధర్మానికి కట్టుబడి ఉన్నారు. వాళ్ళు ఒక ధర్మానికి కట్టుబడి అటువైపు ఉన్నారు, అంతే తప్ప వాళ్ళు ధర్మచ్యుతి చేయలా. అందుకని ఆ పాత్రల్ని అంటే చాలా అంతఘర్షణ అనుభవించినప్పటికీ వాళ్ళు అటువైపు నిలబడ్డారు. నిలబడి యువతల వాళ్ళకి హాని చేయటం తప్పు అని తెలిసినప్పటికీ అవతల వాళ్ళ గెలుపు కోసం వాళ్ళు చేసిన కృషి కూడా చూపించాడు సినిమాలో. అశ్వత్థామ క్యారెక్టర్ పర్టికులర్గా. వీళ్ళు ఇప్పుడు ధర్మాన్ని నిలబెట్టడం కోసం కలిపురుషుడి మీదే అలా తిరుగుబాటు ప్రకటించారు, ఏం చేశారు అనేది కథ. కలి జననానికి వీళ్ళు సెక్యూరిటీ అంతే. అలా కల్కి జనానికి అంటే శంబలని నిలబెట్టి కలిపురుషుడి ఆగడాలని అరికట్టడం అనేది ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంలో వీళ్ళు ఎంత ధర్మబద్ధంగా కృషి చేశారు. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, నేను కలియుగంలో కల్కి అవతారం ఎత్తినప్పుడు నువ్వు నన్ను సంరక్షించాల్సి ఉంటుంది అని అశ్వత్థామకి చెప్పినటువంటి సీన్ కూడా వాడారు. బాధ్యత నీది అని చెప్పేసి, నీ బాధ్యత అని చెప్పి ఆ బాధ్యతని తీసుకుని ఆయన మహాభారత యుద్ధంలోనే కన్నుమూసినటువంటి ఒక మహాయోధుడి ధనుస్సు తీసుకుని దాన్ని చేతికర్రగా వాడుతూ ముందుకొస్తాడు. ఆ క్యారెక్టర్ అమితాబ్ చేసింది. అమితాబ్ ఇప్పుడు స్టోరీ పరంగా చూసుకుంటే ఇది క్యారెక్టర్ల పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా, అలానే డైరెక్టర్ డీల్ చేసిన విధానం, విజువల్గా చేసినటువంటి మేకింగ్ ఎలా అనిపించింది? చాలా గ్రాండియర్గా చేశాడు, ఎక్కడా కూడా తగ్గలేదు. టెక్నికల్గా థియేటర్లో కూర్చున్నటువంటి ఆడియన్స్ని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోయాడు. తన లోకంలోకి తీసుకువెళ్ళటానికి ఏం చెయ్యాలో అన్నీ చేశాడు. అలాగే ప్రతి క్యారెక్టర్ని డిజైన్ చేస్తున్న విధానం పర్టికులర్గా అంటే తనని వెనక్కి అంటే కలిపురుషుడి జన్మకి కారణభూతం అవుతున్నటువంటి క్యారెక్టర్లో దీపికని పెట్టారు. కల్కి జన్మకి ఆవిడ్ని రక్షించి శంబలకి తీసుకురావడానికి ప్రయత్నం చేసేటువంటి ఒక యువజంట ఉంటుంది. వాళ్ళ కాన్వర్జేషను, ఆ సీన్స్ బాగుంది అంతా. అవన్నీ కూడా చాలా హుక్ చేశాడు. వెహికల్ డిజైనింగ్ దగ్గర ప్రతి వెహికల్ డిజైనింగ్ అంటే ఇది రథాల దగ్గర మొదలై ఇంకెక్కడో అంటే ఇన్ని రకాల ఒక యుగం, 6000 సంవత్సరాల యుగం 700 సంవత్సరాల టైం స్పాన్ తీసుకున్నాడు ఆయన టైటిల్లోనే. అందుకని ఈ మార్పులన్నీ కూడా డిజైన్ చేసుకుంటూ వచ్చాడు నెమ్మదిగా. ఎంటర్టైనింగ్గా కూడా నడిపాడు. అంటే మధ్యలో ఎక్కడా కూడా ఆడియన్స్ డీవియేట్ కాకుండా కొంత ఎంటర్టైన్మెంట్ నడుపుతూనే దానికోసం ఆయన 2 డైరెక్టర్లను కూడా వాడుకున్నాడు. అవును, పేర్లు చెప్తే మళ్ళీ సర్ప్రైజ్ మిస్ అవుతారు మన సర్ప్రైజ్ అంటే సినిమాలో ఆయన ముందే చెప్పినట్టు చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి అన్నాడు. ఉన్నాయి. అవి ఆడియన్స్ని కొంచెం ఉల్లాసపరిచే పద్ధతిలోనే ఉన్నాయి. ఇలా టోటల్గా ఆడియన్స్ని అంటే ఎంటర్టైన్ చేశాడు, ఎమోషనలైజ్ చేశాడు. థియేటర్ని అంటే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేటువంటి సినిమాగా నిలబెట్టాడు నాగశ్విన్. అంటే రేంజ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఈ సినిమా? రేంజ్ కలెక్షన్ల వసూళ్ల పరంగా ఎవరు మాట్లాడుకున్నా కలెక్షన్ల గురించి మాట్లాడుతున్నారు.
సినిమా స్థాయి, సినిమా కెపాసిటీ అనేది కలెక్షన్లతో కొలుస్తున్నాం ఈ రోజుల్లో. అంటే ఈ జనరేషన్ పిల్లలు వీళ్ళందరూ కూడా వీడియో గేమ్స్, అలాగే ఈ మార్వెల్ హీరోల సినిమాలు, హాలీవుడ్ సినిమాలు చూసి పెరిగినటువంటి జనరేషన్. ఈ జనరేషన్కి రీచ్ అయ్యే పద్ధతిలో మన మైథాలజీని తీసుకుని చెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో పిల్లలు అట్రాక్ట్ అవుతున్నారు ఈ సినిమాకి. ఇది మొదలవుతుంది, ఇది మొదలైంది ఆల్రెడీ. మనకి దీని ప్రభావం కనిపించింది. అవును, మనం థియేటర్లో చూసాం. థియేటర్లో చూడటం మాత్రమే కాదు, ఆన్లైన్ బుకింగ్ ఓపెన్ చేసిన మరుక్షణం ఆ రష్కి కారణం పిల్లలే. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కదులుతున్నారు సినిమాకి. ఈ ఫ్యామిలీ ఆడియన్స్ కదలటము, కొంతమంది అయితే ఫ్యామిలీతో మాత్రమే చూస్తాము అని భీష్మించుకుని కూర్చున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకని దీని కలెక్షన్స్ డెఫినెట్గా రన్ బాగుంటుంది. ఓపెనింగ్స్ కనిపిస్తున్నాయి ఆల్రెడీ, రన్ కూడా బాగుండే ఛాన్స్ ఉంది సినిమా. లాంగ్ రన్ ఉంటుంది. లాంగ్ రన్ ఉంటుంది. రెండోది, ఇది ఓటీటీలోనో లేకపోతే అంటే ఓటీటీలో వేసినప్పుడు చూద్దాము, అదేదో సెల్ ఫోన్లో చూసుకుందాము అనుకునే సినిమా కాదు ఇది. అందుకని ఆ గ్రాండియర్, ఆ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అది చూడటం కోసమైనా సరే. కాకపోతే ఈ 4 రోజుల తర్వాత రేట్లు తగ్గుతాయి. రేట్లు తగ్గిన తర్వాత వెళ్ళే ఆడియన్స్ ఉంటారు, రిపీట్ ఆడియన్స్. మళ్ళీ దానికోసం వెయిట్ చేస్తున్నటువంటి ఆడియన్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు అక్కడ 75 రూపాయలు పెంచారు సింగిల్ స్క్రీన్లో, మల్టీప్లెక్స్లో చాలా పెంచారు, 100+ అయింది, 150 దాకా వెళ్ళింది. కాబట్టి దీన్ని కొంచెం తగ్గిన తర్వాత వెడదాము అని ఆగిన వాళ్ళు ఉన్నారు. లేదు, ఉత్సాహంగా వెళ్ళిపోయినటువంటి యూత్ ఉంది. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు కాబట్టి రన్ బాగుంటుంది ఈ సినిమాకి. నార్త్ బెల్ట్లో ఎలా ఉంటుంది అనుకున్నారు? ఎందుకంటే వీళ్ళు ఎత్తుకుని స్పిరిచువల్ టచ్ ఉంది దీనికి. అమితాబ్ క్యారెక్టర్ చూస్తే అది అంత లెంగ్తీ క్యారెక్టర్ ఉంటుందని మనమైతే ఊహించలే చూసినప్పుడు. లేదు, అంటే ట్రైలర్లో కూడా కంపారిటివ్గా ప్రభాస్ కంటే కూడా ట్రైలర్లోనే స్క్రీన్ స్పేస్ ఎక్కువ అమితాబ్కి వెళ్ళింది ట్రైలర్లో. ఇది ట్రైలర్ వరకే అనుకున్నారు, కానీ అది కొంత సినిమాలో కూడా కనిపించింది ఆ ధోరణి. అలాగే చాలా కీలకమైన సెకండ్ హాఫ్ మొత్తం ఈ 2 పాత్రల మధ్య డిసైడ్ అయింది. ప్రభాస్ అమితాబ్ మధ్య ఉంది, మధ్యలో కమల్ హాసన్. అలా నడిచింది డిజైనింగ్ సెకండ్ హాఫ్ మొత్తం. సో అమితాబ్ ప్రభావం ఉంటుంది. పైగా అమితాబ్ చాలా ఎనర్జెటిక్గా ఉన్నాడు, మామూలు కాదు, చాలా ఎనర్జెటిక్గా ఉన్నాడు. ఆ క్యారెక్టర్ కోసం అంటే తనే డబ్బింగ్ చెప్పుకున్నాడు. దాని తాలూకా ప్రభావం ఉంది ప్రేక్షకుల మీద. ఇది డెఫినెట్గా నార్త్ ఇండియన్ ఆడియన్స్ని కూడా అట్రాక్ట్ చేసే సినిమానే. అంటే మైథాలజీ టచ్ ఉండటమే దీనిలో అడ్వాంటేజ్. అలాగే ఈయన గ్రాండియరు, దీంతో పాటు ఈ మైథాలజీని ప్రజెంట్ సొసైటీకి రిలేట్ చేస్తూ నడిపిన పద్ధతి, ఇది డెఫినెట్గా అట్రాక్ట్ చేస్తుంది. సినిమా పాస్ అయిపోయే సినిమా ఇది. అయితే వసూళ్ళు ఏ రేంజ్లో ఉంటాయి అనేది ఇప్పుడే చెప్పడం కష్టం. ఇంకొక 2 రోజులు మూవ్ అయితే సినిమా ఇది డెఫినెట్గా బెటర్ సినిమానే. అంటే బాహుబలి తర్వాత వచ్చినటువంటి ప్రభాస్ సినిమాల్లో కూడా ఇది బెటర్ సినిమానే. కంపారిటివ్గా ఈ మధ్య నిలబడిన సినిమా ఒకటే వచ్చింది అతను, సలార్ని ఆల్రెడీ ఇది బీట్ చేసింది అడ్వాన్స్ బుకింగ్లో. సో బాహుబలిని రీచ్ అవుతుంది అనేది కనిపిస్తున్న వాస్తవమే. డెఫినెట్గా రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంది.